హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు అలాగే ఈ లైవ్ అప్డేట్స్ కలిసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అట్లాగే నెక్స్ట్ న్యూస్ బాల్‌లో ఓటింగ్ అనాలిసిస్, ఎలిమినేషన్ అయితే క్లారిటీ వచ్చేసింది. మరి డబుల్ ఎలిమినేషన్‌లో ఎవరు వెళ్ళబోతున్నారో కూడా చెప్పేస్తా. ఆ వీడియో కూడా చూడండి. అలాగే 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రోమో చూసిన సరికి నాకు ఒకసారి గుండు గుబేలుమనింది. అయ్య బాబోయ్! బిస్కెట్ అయిపోయానా అని. మరి ఎందుకు ఏంటనేది కూడా అనలైజ్ చేసుకుందాం. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మరి మానస్, ప్రియాంక జైన్ వచ్చారు కదా! వస్తా వస్తా ఫుల్ జోష్‌తో వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇన్పుట్స్ కోసం తెగ ప్రయత్నం చేశారు. మానస్‌ని కొందరు అడగడం, ఆయన ఏం ఫీడ్‌బ్యాక్ ఎవరికి ఎట్లా ఇచ్చాడు, అట్లాగే ప్రియాంక ఎవరికి ఏం ఇన్పుట్స్ ఇచ్చిందని కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. దాంతో పాటు ఆ 2 టాస్క్‌లు, దాంట్లో పర్ఫార్మెన్స్, అక్కడ నబీల్ ఏమన్నాడు, అవినాష్ రియాక్షన్ ఏంటి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సైకలాజికల్‌గా ఎందుకు గేమ్ ఎట్లా ఉండబోతుంది, ఎవరి గేమ్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని కూడా చెప్పుకుందాం. అయితే నిన్నటి ఎక్స్పీరియన్స్‌తో ఈ రోజు ముందుగానే నబీల్ అండ్ ప్రేరణ నాకు అవకాశం ఇవ్వండి ఆడాలని కూడా వాళ్ళిద్దరిని అడుగుతారు. వీళ్ళు కూడా అందరూ డిస్కషన్ పెట్టుకుని అందరూ మేమేంటంటే మెంటల్ స్ట్రెంత్ అండ్ ఫోకస్ ఆడించాలని ఫిక్స్ అయ్యాం కనుక మెంటల్ స్ట్రెంత్ అండ్ స్కిల్ ఇది ఆడించాలనుకుని మేము ఆ 2 చూజ్ చేసుకున్నాం కనుక వాటిని బేస్ చేసుకొని మంచిగా లాజిక్స్ కూడా చెప్పినాడు అక్కడ మానస్. మరి నిన్న ఆడినోళ్ళకి ఇవాళ వద్దని గాని, లేకపోతే ఓవరాల్‌గా ఎవరికి ఓటింగ్ పరంగా లీస్ట్ ఉంటదో వాళ్ళు ఉండాలి అవన్నీ కాకుండా, ఆడబోయే టాస్క్‌లు ఏ కేటగిరీకి సంబంధించిన మెంటల్ స్ట్రెంత్ అండ్ స్కిల్ గనుక వాటిలో ఎవరికి బాగా యుటిలైజ్ చేసుకోగలరు, మీ శక్తి సామర్థ్యాలు వినియోగించుకున్నారో వాళ్ళు చూజ్ చేసుకుంటే బెటర్ లెక్క మానస్ కూడా మంచి లాజిక్ చెప్పారు. ఫైనల్‌గా మరి అందరికీ ఆడాలని ఉంటది. ఎందుకంటే అవకాశం మిస్ అయిపోకూడదు. మెయిన్ ఆడినా ఓడిపోయినా పర్వాలేదు గానీ మెయిన్ పెర్ఫార్మ్ చేసుకునే దానికి స్క్రీన్ స్పేస్ కోసం నామినేషన్‌లు అందరూ ఉన్నారు గనుక మెగా చీఫ్ రోహిణి తప్ప అందరికీ ఆ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో రకరకాల డిస్కషన్ పెట్టుకున్నారు ఇక్కడ. అలాగే గౌతమ్ కృష్ణ, రోహిణి సరే నిన్న మేము ఆడాం గనుక ఇప్పుడు ఆడిన వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆయన. ఇట్లా అవినాష్ ఏమంటాడంటే నిన్న ఆ టాస్కులు చూసేటప్పుడు అయ్యో మనం కూడా ఆడాల్సిందే, మనం కూడా ఆడగలమే అనిపించింది. సో ఏం చెప్పలేం. మనం ఈ కేటగిరీ కాబట్టి మనం ఆడలేము, మనకు ఎక్స్పీరియన్స్, టాలెంట్, ఆ స్కిల్స్ లేవని ముందే ఎందుకు ఫిక్స్ అయిపోవడం, ఆడదాం ప్రయత్నిద్దాం, ఇట్లా రకరకాల డిస్కషన్స్ అయితే పెట్టుకున్నారు. అయితే సరే మరి ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తే మీరు ఎంచుకోండి అని చెబుతారు కదా! మీరు ఏమది ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారో చెప్పండి అని ప్రియాంక, మానస్ అందరిని ముందే అడుగుతారు. ఈ సరదాగా గేమ్స్ కూడా ఆడిస్తారు. ఇంకా సరదాగా ఏంటి నీస్, ఫీట్, హెడ్, ఇట్లా నోసు, చిక్స్ ఇట్లా చెప్పుకుంటూ సరదాగా ఆ టాస్క్ ఆడించారు. ఫైనల్‌గా ఎక్కువగా ఆసక్తిగా ఉన్నారంటే ప్రేరణ అండ్ నబీల్ సెలెక్ట్ చేశారు. అయితే నిన్న వీళ్ళు ఒక మాట అన్నారు. వాళ్ళు హారిక, అఖిల్ వచ్చేటప్పుడు కూడా ఏదో రేపు కూడా మనం వస్తారు కదా! వాళ్ళని ఏవో పిచ్చి పిచ్చి చేష్టలన్నీ చేసేస్తే మనలో సెలెక్ట్ చేస్తారని లెక్క. మొత్తానికి వీళ్ళని కూడా వాళ్ళనే భాషలోనే చెప్పాలంటే మరి ఏదో పిచ్చి పిచ్చి చేష్టలు చేసి వాళ్ళని ఇంప్రెస్ అయితే చేశారు. సో ఇదే తీసుకోలేనితనము అంటే. నిన్న మరి వాళ్ళందరూ ఇంప్రెస్ చేయాలనేటప్పుడు ఆ పుషప్స్ కొట్టడమో, ఆర్మ్స్ రైజింగ్ చేయడమో, ఇమిటేషన్ చేయడమో, ఏదో సంథింగ్ క్రియేట్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ ఆ సీజన్ 4 తాలూకు అవినాష్, అలాగే రోహిణి, విష్ణుప్రియ, పృథ్వీ తాలూకు నామినేషన్స్ అన్నీ కాస్త ఇనిషియేట్ తీసుకొని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చేస్తే అందుకోసం వాళ్ళు సెలెక్ట్ చేశారు. బట్ వీళ్ళేంటి ఏదో పిచ్చి చేష్టలు చేసేసారు కదా మనం కూడా చేసేద్దాం లైక్ వాళ్ళ ఎఫర్ట్స్‌ని తీసి పడేస్తే మరి ఇప్పుడు వీళ్ళు కూడా పిచ్చి చేష్టలు చేసే వీళ్ళని ఇంప్రెస్ చేశారని అనుకుంటారు ఆడియన్స్. మరి అంతే కదా! మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో, మీ ఊరికి మా ఊరు అంతే దూరం. ఆ విషయం తెలుసుకోలేక పక్క వాళ్ళ ఎఫర్ట్స్‌ని వెంట్రుకలకి తీసి పడేస్తే మరి వీళ్ళకి అదే వస్తదనే విషయం ఎప్పుడు తెలుసుకుంటారు ప్రేరణ అండ్ నబీల్. అట్లాగే సరే ఇక్కడ టాస్క్‌ల గురించి కూడా డిస్కషన్ పెట్టుకుంటారు. నబీల్, ప్రేరణ డిస్కషన్ ఎవరి కోసం చేయాలి అంటే నిన్న ఆడని పృథ్వీ, అవినాష్, నిఖిల్‌లోనే ఇద్దరిని ఎంచుకుందాం అనేది డిసైడ్ అయితారు ఫైనల్‌గా. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ మెంటల్ అండ్ ఫిజికల్ గట్టిగానే ఆడతాడు, పోటీ ఇస్తాడు కూడా అతను కాకుండా మిగతా ఇద్దరిని ఎంచుకుందాం. అవినాష్ అయితే ఫిజికల్లీ, మెంటల్ కొద్దిగా వీక్ ఉండొచ్చు. పృథ్వీ అయితే ఫిజికల్ ఉంటాడు కానీ మెంటల్ కొద్దిగా వీక్ ఉంటాడు కాబట్టి ఆయన్ని చూజ్ చేసుకుందామని ఫైనల్‌గా వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక ఫస్ట్ ఈ టాస్క్‌లు మరి ఎట్లా ఆడారని చెప్పే ముందు ఇన్పుట్స్ గురించి ఎవరు ఎంత తాపత్రయపడ్డారంటే విష్ణుప్రియ మానస్‌కి అడుగుతది సజెషన్స్ ఏమైనా ఉన్నాయా అని. అడిగితే విష్ణుప్రియ ముందే అంటది మానస్‌తో. 13th వీక్ వచ్చింది కదా! ఇప్పటికీ గట్టిగా ఆడాలి. అలా అంటారు, ఇలా ఆడాలి అంటారు, అలా ఇలా అంటారు కదా! అంటే ఏంటి నాకు అర్థమైంది ఏంటంటే బిగ్ బాస్ ఒక పర్సనాలిటీ షో కదా! సో ప్రతి సిట్యుయేషన్‌లో పర్సనాలిటీ బయటకొస్తుంది కదా! అని అంటే ఇంక మానస్ ఇంకేమంటాడు? ముందే ఆవిడ ఇది పర్సన్ ముందర కాళ్ళకి బంధం అంటారు కదా! అట్లా ఓరి బాబు వచ్చినోళ్ళందరూ నాకే నువ్వు మార్చుకో అంటున్నారు. అసలు మారాల్సింది మీరు. నాకు చెప్పడం మానేయాలి. ఆ విషయం మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మాదిరిగా ఆవిడ మనోభావాలకి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆవిడ గురించి సర్లే ఆవిడకి నచ్చినట్టు ఆవిడ అంటుంది కనుక వదిలేయాలి. సో అందుకోసం అని ఇది పర్సనాలిటీ షో కదా! నాకు నచ్చినట్టు నేను ఉంటా కదా! ఇంకేంది ఏం మార్చుకోవాలని లెక్కంటే మానస్ కూడా ఇంకేమంటాడు? ఏమనలేడు కదా! ఓకే నువ్వు చెప్పినట్టు ఇది పర్సనాలిటీ షో కాదనట్లే. బట్ నేను నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. అటు గట్టిగా ఆడాలంటే నీ గేమ్‌లో ప్రయత్న లోపం ఉండకూడదు. ఇంకా ప్రయత్నం చెయ్యు. ఇంకా ఆడాలి అని లెక్క. సో అందరి లెక్క కాకుండా ఎవరు ఎన్ని చెప్పినా ఆవిడకి నచ్చినట్టు ఆవిడ ఉంటదనేటప్పుడు మార్చుకోమ్మా నీ గేమ్‌కే ముందుకు వెళ్తావన్నా సరే మారదన్నప్పుడు అసలు మానస్ రిజర్వ్డ్‌గా
ఎక్కడ ఎంత మాట్లాడాలో అంత మాట్లాడే నేచర్ కనుక పర్ఫెక్ట్గా సింపుల్గా క్లియర్గా చెప్పేశాడు. ఓకే, పర్సనాలిటీ షో. కానీ నీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి విష్ణుప్రియ. అమ్మయ్య, నన్ను అర్థం చేసుకున్నాడు ఒకడు వచ్చాడు, నాకు చాలా హ్యాపీ, ఫుల్ హ్యాపీ, ఖుషి అని మాదిరిగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెబుతూ ఇంకో మాట థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్ అని కూడా చెబుతా ఉంది. బిగ్ బాస్కి థ్యాంక్స్ చెబుతూ మానస్ వచ్చినందుకు మానస్ ఎంత చక్కగా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ టీమ్ అంట. మరి టీంను కూడా నన్ను ఇన్నాళ్ళు ఉంచగలిగారు కదా, ఇన్ని అవకాశాలు ఇచ్చారు కదా అన్న మాదిరిగా థ్యాంక్స్ చెప్పినట్టు అనిపించాయి. అట్లాగే నబీల్కి ఏమో మానస్ సలహా ఏమిస్తాడంటే, నిఖిల్ విష్ణుప్రియ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఓకే, కానీ నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు, బాగా ఆలోచిస్తావు కదా, నీకు మనసులో ఏది అనిపిస్తే అది ఫ్లోలో వచ్చేస్తాయి, ఎక్కువ ఆలోచించకు, ఓవర్ థింకింగ్ అవసరం లేదు లెక్కన ఒక సలహా ఇచ్చాడు. అంటే నిఖిల్కి ఏం సలహా ఇచ్చాడంటే, నీకు అవకాశం ఉన్న చోట 100% ఎఫర్ట్స్ పెట్టు, దాంతోపాటు ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తే అక్కడ చెయ్యాలి, అంతే, మిగతావన్నీ మర్చిపో. మెయిన్ నిఖిల్లో ఉన్న సమస్య అదే, ఓపెన్ అయితే ఏమవుతుందో, ఏం పాజిటివ్ అవుతుందో, నెగిటివ్ అవుతుందో, డ్యామేజ్ అయిద్దా, ఇట్లా ఎక్కువ ఆలోచించుకుని ఎమోషన్స్ బయట పెట్టడు. నేను ఎమోషనల్లీ వీక్ అంటాడు కానీ పెట్టడు. సో మంచి సలహా ఇచ్చాడు. అంటే ప్రియాంకను మళ్ళీ వీళ్ళు అడుగుతారు మా ముగ్గురు గురించి ఏంటి అని కూడా అడిగితే, ఎవరు పృథ్వీ, నబిల్ అండ్ నిఖిల్ కూడా అడిగితే నబిల్కి చెప్తుంది, నువ్వు కామ్ పర్సన్, నీలో ఏది బయటికి తెలియదు అని చెప్పి. ఇంకో మాట ఏం చెప్పిందంటే కామ్ అండ్ యాంగ్రీ అని చెప్పింది. నిఖిల్కి ఏమో సెటిల్డ్గా ఉంటావు నాన్న, అది నాన్న ఇది నాన్న అన్నట్టుగా, అంటే సేమ్ మానసు చెప్పినట్టుగా ఈ అమ్మాయి కూడా చెప్పింది. కొద్దిగా అంత మరీ కామ్ అండ్ అలా సెటిల్డ్గా కాకుండా కొద్దిగా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయి, ఓపెన్ అప్ పర్వాలేదు అని మాదిరిగా వాళ్ళు చెప్తారు. పృథ్వీకేమో స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసింది ఆమె. ఎదుట ఏది ఉంటే అదే ఫేస్ మీద అనేస్తామని చెప్పేసి ఇంకొక మంచి వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఇక్కడ పృథ్వీకి. ప్రియాంక ఏమంటుందంటే, నువ్వేదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ ఎవరితోనైనా ఉంటే క్లియర్ చేసుకో, వెళ్ళి మాట్లాడి క్లియర్ చేసుకో ఫస్ట్ అంటే. అక్కడేనంటాడు, అట్లా ఎందుకు, మరి ముందే ముఖాముఖి మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటే మరి నామినేషన్లకు పాయింట్లు ఉండవు కదా లైక్ పృథ్వీ అడుగుతాడు. అది ఓకే, కానీ మంచి పర్ఫెక్ట్గా చెప్పింది అమ్మాయి ప్రియాంక. ఓకే, నామినేషన్ పాయింట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి నువ్వు డైరెక్ట్గా నామినేషన్లు పెట్టకుండా నీకు ఎవరితో ఇష్యూ ఉందో వాళ్ళతో వెళ్ళి ఫస్ట్ ఆ టాపిక్ గురించి ఓపెన్ అవ్వు, మాట్లాడు, క్లియర్ చేసుకో. వాళ్ళ వెరసను విన్నాక అప్పుడు చెయ్యి. ఇది కరెక్ట్ పాయింట్, మంచి ఇన్పుట్ ఇచ్చింది ప్రియాంక, అది కరెక్ట్. ఇప్పుడు పృథ్వీకి ఏదో ఉంటుంది, అవినాష్ నువ్వేదో అన్నావంట కదా నా గురించి అని నామినేషన్లో డైరెక్ట్ చెప్పి నేను ఎప్పుడు అన్నాను, నేను ఎక్కడ అన్నాను, అన్నాడా లేదా అనేది ఫస్ట్ అవినాష్ నువ్వు నా గురించి అన్నావంటే మామూలుగా మాట్లాడుకొని ఏదైనా టాపిక్ డిస్కషన్ చేసి ఏదైనా ఉంటే అప్పుడు ఆయన వెర్షన్ విన్నాక ఇతనికి ఒక కన్క్లూజన్ వస్తుంది కనుక ఓకే ఇదే పరిస్థితి అప్పుడు వచ్చి చేసుకుంటే మంచిదే. సో మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఆమె. అట్లాగే ఇంకోటి ఏంటి, నబిల్ నేను వచ్చిన వాళ్ళు ఫైర్ తగ్గింది అన్నారు, అందుకే ఆలోచిస్తున్నాను ఎందుకు అలా అన్నారని చెప్పేసి, ఆ ఫైర్ తగ్గింది అన్నారని చెప్పేసి మిస్ఫైర్ అయిపోతుంది. ఆర్గానిక్గా వస్తే ఆటోమేటిక్గా అక్కడ సిచ్యువేషన్స్ బట్టి వస్తే పర్వాలే, కాకపోతే ఫైర్ తగ్గింది అన్నారు కాబట్టి ఫైర్ రావాలి, నేను షేర్లా ఉండట్లేదు అన్నారు కాబట్టి షేర్ అవ్వాలి, ఎట్లా అనుకుంటే అది కంప్లీట్గా బూమరంగ్ అయింది, మిస్ఫైర్ అయింది. అదే జరుగుతుంది ఇప్పుడు నిన్న మన నామినేషన్లు కూడా. ఇప్పుడు ఈ ప్రోమోల గురించి కూడా మాట్లాడదాం, చాలా వాల్యుబుల్ ఏమంటారు దాంట్లో ఆయన ఆట గురించే మంచి ఇన్పుట్స్ వచ్చినా సరే అర్థం చేసుకోలేక, అందుకు ప్రియాంక కూడా అంత కన్ఫ్యూజ్ కాకుండా మీరు మీలా ఉండండి, ఎప్పుడు చేసిన మిస్టేక్స్ అయితే మళ్ళీ చేయకని కూడా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అట్లాగే ప్రేరణకు సలహా ఏంటంటే, ఆ అమ్మాయి కూడా వచ్చి అడుగుతుంది నేను ఎలాగా ఆడుతానంటే, నువ్వు బాగా ఆడుతున్నావు బట్ కొన్నిసార్లు అయితే అటు బాలస్ ఏదో చెప్పబోయేలాగే ఆవిడ దూరిపోబోతుంటే అది చెయ్యొద్దు ఇదే చెయ్యొద్దు అని లెక్క టేస్ట్ తేజ వాళ్ళు కూడా అంటారు. ఇక్కడ దాంతో పక్కన ఉన్న తేజ అవినాష్కి చిర్రెత్తుకు వచ్చి అడిగావు కదా, చెప్పేది వినలేదు తల్లి, ఫస్ట్ అడిగావా, మరి ఆయన చెబుతానడా, చెప్పకముందు ఎందుకు దూరిపోతావు ఆగు అని లెక్క చెబుతారు. దీంతో కాముకు తలదించేస్తే మానస్ అంటాడు, కొన్నిసార్లు ఓవర్ బోర్డ్ అయింది అనిపిస్తుంది, కట్ చేయవు, సాగదీసినట్టుగా ఓవర్ బోర్డు, ఇక్కడ వాళ్ళు కంటెంట్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఎక్కువ కంటెంట్ ఇచ్చేయాలి అన్న ఆ స్టైల్లో నాకైతే అట్లా అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్పాడు. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వీడికంటే మనమే ఎక్కువ ఇచ్చేయాలన్న మాదిరి. అంటే ఒక ఉదాహరణ చెప్పమంటే చాలా ఉన్నాయి అవన్నీ పెడితే నీకు ఇప్పుడు మైండ్ పాడైపోద్ది, అవన్నీ నేను చెప్పలేదు అని చెప్పాక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు, పక్కన ఉన్న అవినాష్ని ఉద్దేశించి పర్ఫెక్ట్ పాయింట్స్ చెప్పాడు. ఇప్పుడు అవినాష్ ఉన్నాడు, నామినేషన్లో కోర్టు ఇలా తీసి అలా విసిరేసి కమెడియన్స్ ఎంటర్టైనర్స్ అని అంత ఓవర్ యాక్షన్ అక్కర్లే. ఆ విషయం ఫస్ట్లో అయింది కదా, అశ్వత్థామ అని చెప్పేసి ఇతను ఎవరో గౌతమ్ కృష్ణకి దానికి సంబంధించి మామూలు చెప్పొచ్చు ఆ విషయాన్ని, కోర్టు విసిరేసి నేలకేసుకోవడం అంత చెయ్యక్కల, అదే ఓవర్ బోర్డు మామూలు చెప్పొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ప్రేరణ చెప్పింది, క్రికెట్ ఆడడం ఆ రోజు మనం చెప్పాం కదా పృథ్వీ విషయంలో, అవినాష్ క్రికెట్ ఆడితే
పృథ్వీ రగ్బీ, ఫుట్బాల్, గోల్ఫ్ అన్ని కలిపి ఆడేసాడు. కంపెనీలు కూడా పెట్టారు. సేమ్ ఎగ్జాక్ట్గా మనకన్నట్టుగా హౌస్ మేట్స్ అక్కడ ప్రేరణ కూడా కరెక్ట్ అని మానస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ప్రేరణ ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. అవినాష్ మొఖం మాడిపోయింది. నిజమే కదా లెక్క. కోర్టు సీరియస్ అంత హడావిడి చేయక్కల. అట్లాగే సేమ్ అక్కడ ఆ కుండ పగలగొట్టాలని నామినేషన్ చేయాలన్నప్పుడు నువ్వు పాయింట్ చెప్పాలి. అంతే తప్ప అసలు వదిలేసి లేనిపోయిన యాటిట్యూడ్ ఇట్ట క్రికెట్ ఆడి రకరకాల స్టిల్స్ ఫోజులు అందిస్తే అది నిన్న నబీల్ మొన్న నామినేషన్లు ఎట్లయితే బిస్కెట్ అయ్యిందో అట్లాగే ఉంటుంది. వాకింగ్కి వచ్చావా, కేబీఆర్ పార్క్లో 5 రౌండ్లు కొట్టినట్టు 5 కిలోమీటర్లు తిరిగినట్టు ఉంది. వాళ్ళందరూ తిరిగి ఆడుకున్నారు కదా, అసలు తప్ప కొసర ఎక్కువైపోయింది. ఎట్లా ఉంటాయి అనమాట. సరే ఇవి లైవ్ అప్డేట్స్ అన్నీ మరి మీకేమనిపించిందో మెసేజ్ పెట్టండి. అట్లాగే ఇక టాస్క్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. నిఖిల్ ఏమంటాడంటే ఇక్కడ ఇండివిజువల్గా ఉంటే కలిసి కలవట్లేదని నామినేట్ చేస్తారు, కలిస్తే గ్రూపిజం అంటారంటే ఆ రెండింటికి మధ్య చాలా తేడా ఉందనే విషయం నిఖిల్ ఎట్లా తెలుసుకుంటాడు? నువ్వు ఇండివిజువల్గా ఉండు, ఇండివిజువల్గా ఆడు, అలాగని కలవద్దని కాదు, కలవాలని అంటారు. కలవాలని అంటే ఫ్రెండ్స్గా ఉండాలి. ఫ్రెండ్స్గా అన్ని మాట్లాడుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. మీ మళ్ళీ మీ గేమ్ వరకు వచ్చేసరికి నామినేషన్లు కానీ ఇవన్నీ వచ్చేసరికి ఎవరి పాయింట్స్ వాళ్ళది. నువ్వు డిస్కషన్ చేయకూడదు, నువ్వు టార్గెట్లు ఫిక్స్ చేయకూడదు. మన ఇద్దరం వాడికి వేద్దాం, మీ ఇద్దరు వీడికి వేద్దాం, దాన్ని గ్రూపిజం అంటారు. కలిసి మాట్లాడుకుంటే ఎందుకు అంటారు? మరి కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు, జోకులు వేసుకున్నారు, నవ్వుకున్నారు, అన్నీ చూసారే. దాన్ని అనరు మనం వాడిని ఓడించేయాలి, మనం వీడిని తప్పించేయాలి, మనం వీడికి నామినేట్ చేసి ఇలా టార్గెట్లు ఫిక్స్ చేసుకుని చేస్తే గ్రూపిజం అవుతుంది. దానికి ఫ్రెండ్షిప్కి ఏం సంబంధం? ఫ్రెండ్షిప్కి గ్రూపిజానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మానస్, కాజల్, సన్నీ ఆ సీజన్ ఎవరు పాయింట్లు వాళ్ళే డిస్కషన్ చేసుకునేవాళ్ళే. పీక్స్కి వెళ్ళిపోయి ఆర్గ్యుమెంట్స్ సన్నీవి కానీ కాజల్ కానీ వీళ్ళందరూ ఒకళ్ళట్లో ఒకరు వేలు పెట్టేవారు కాదు. వాళ్ళు ఎంత మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది వాళ్ళకి. నామినేషన్ల విషయంలో కానీ, ఆర్గ్యుమెంట్స్ విషయంలో కానీ, పాయింట్స్ విషయంలో కానీ అసలు కామ్గా చూసేవాళ్ళు. అంతే ఎవరిది వాళ్ళే 100% ఇచ్చుకుండేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళ ముగ్గురు మన ముగ్గురం కలిపి వాళ్ళకి ఓట్లు వేసేద్దాం, వాళ్ళని నామినేట్ చేసేద్దాం, వీళ్ళని తెచ్చేద్దాం, అలా చేస్తే అది గ్రూపిజం అయ్యేది. అప్పుడు చిరాకు వచ్చేది ఆడియన్స్కి. ఆ క్లారిటీ అయితే మిస్ అయిపోయాను. సరే ఇంకోటి ఏంటి, సూడోకో టాస్క్ ఉంది కదా, ఇది కన్ఫ్యూజ్ అవుతుంది. కాస్త మ్యాథ్స్ లాజిక్స్ తెలిసిన వాళ్ళైతే కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేస్తారు. మరి నలుగురు అయితే పృథ్వీ, అవినాష్, నబీల్ అండ్ ఆ అమ్మాయి ఎవరు ప్రేరణ మిస్ అయ్యారు. అయితే మొత్తానికి అదేంటి 15 ఎటు నుంచి చూసినా, నిలువుగా చూసినా 3 లైన్లో 15, అడ్డంగా చూసినా, క్రాస్గా చూసినా ఎట్లా అయినా సరే 15 రావాలన్నాడు. లాస్ట్కి మరి నలుగురు ఫెయిల్ అయిపోయారు కనుక బిగ్ బాస్ అయితే మళ్ళీ హింట్ ఇచ్చాడు. సరే ఒక క్లూ ఇస్తానని చెప్పి మధ్యలో 5 రావాలంటే అక్కడైతే చేశారు. అయితే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఆ ప్రోమో ఫస్ట్ చూడగానే నబీలే నేను చేశాను గెంతి సందడి చేసి హడావిడి చేసేసరికి నేను స్టార్టింగ్లో చెప్పి గుండుకు వేలు అని ఇదేంట్రా బాబు, నాకు అప్డేట్ ఇచ్చినోడు ఏదో మిస్టేక్ ఇచ్చారు, నేనేమో అవినాష్ గెలిచాడు ఈ టాస్క్ అని చెప్పేశాను, మీరు ఇప్పుడు ఖచ్చితంగా నన్ను వేసుకుంటారేమో. ఒక్కసారి ఉలిక్కిపడ్డా. ఎందుకంటే 99.9% నన్ను అన్ని రైట్గా క్లియర్గా ఓపెన్గా ఇవి అప్డేట్స్, ఇవి లీక్స్ అని చెప్పిన ఆ ఒక్క .1 ఏదైతే ఉందో మీరు తప్పు చేశారండి, తప్పు చెప్పారండి, అదే పట్టుకుంటారు ఆడియన్స్ ఎక్కువ. సో అందువల్ల నబీల్ ఉల్లాసం, ఉత్సాహం ఈ గెంతులో చూస్తే నేను బిస్కెట్ అయిపోయినట్టుంది, నాకు తప్పు అప్డేట్ వచ్చింది, అయ్యి బాబాయ్ నేను 4 గడుచుకునే స్థితిలో అమ్మయ్య నేను బతికాను రా బాబాయ్ ఫస్ట్ అనుకోని. ఎందుకంటే నా అప్డేట్ ఎక్కడ మిస్టేక్ అవ్వలేదులే అని లెక్క. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పేపర్ మీద బ్లాక్ డాట్ పెట్టి ఏం కనిపిస్తుంది అంటే జనరల్గా ఆ డాటే కనిపిస్తుందని చెబుతాను తప్ప చుట్టూ ఉన్న వైట్ కనబడదు. అది చెప్పం ఎవరు సైకలాజికల్గా ఉంటుంది. సో అలాగే నేను అనుకున్నా ఎన్ని రైట్స్ చెప్పినా ఎంత పర్ఫెక్ట్గా 99% అప్డేట్స్ ఇచ్చినా ఒక్కటి మిస్టేక్ అయితే లెక్క. మొత్తానికి నబీల్ అయితే 4 రాంగ్ 4 రైట్ అని చెప్పేసి మానస్ చెప్పడంతో సరే అందరూ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ టాస్క్ అయితే ఇచ్చాడు. మళ్ళీ దీంతో ఆడడం అయితే జరిగింది కదా. సరే ఈ టాస్క్లో చూసారా నబీల్ ఏమంటున్నాడు, ఏంటి తేజ నువ్వు చెప్పావా అవినాష్ లాస్ట్కి ఫైనల్గా గెలవడంతో ఆయన బోర్డు మీద ప్రోమోలు చూస్తే కనిపిస్తుంది 15 ఎటు నుంచి చూసినా 15 అయితే వస్తుంది. ఆ క్లూ ఇచ్చే ఆడాడు. ఇక్కడే కదా మరి అవమానించడం అంటే ఇదే కదా. నబీల్ నిన్న మొన్న అన్నాడు నేను ఎవరిని వీక్ అనలే, ఎవరికి ఆడడం రాదనలే, ఎవరిని తక్కువ చేయలే, 3 రోజులు గొంతు చించుకున్నాడే రోహిణి ఆ రోజు నామినేషన్ చేసి ఆ పాయింట్ చెబితే. నువ్వు నన్ను వీక్ అన్నావు, నిఖిల్ అయితే ఆడేస్తారు, నిఖిల్ అయితే ఓకే, విన్ అయితే పర్వాలేదు, బట్ వీళ్ళైతే మనోరు అడ్రస్ చేసుకుందాం, అసలు వీక్ ఆడలేరైనాడికి తీసి పడేస్తాను నువ్వు పృథ్వీ అంటే. ఆ నామినేషన్ అయినప్పటి నుంచి ఈ టాస్క్ అయ్యేంత వరకు అదే ఫ్లోలో ఉన్నాడు కదా. నేను ఎవరిని తక్కువ అంచనా వేయలేదు, నువ్వు ఎవ్వరు ఆడలేవా. మరి ఇప్పుడు ఎట్లా అనేస్తారు? మరి ఒకవేళ తేజ ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చాడా, ఏమైనా హింట్ ఇచ్చాడా ఏంటంటే మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదు, ఎందుకంటే ఇప్పటికైతే చూపలేదు కనుక. బట్ ఏది ఏమైనా నబీల్ అయితే అట్లా అన్నారు రాంగ్ కదా, చెప్పాడా అనిపిస్తే. ఇప్పుడు నబీల్ అప్పటి నుంచి ఆ గ్రెడ్జ్ అయితే కంటిన్యూ చేస్తాడు. మన రోహిణికి అదే అన్నాడు. పైగా నేనెక్కడైనా అనేసి ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. సో మరి ఇది కూడా అవమానించడమే కదా. ఆ రోజు రోహిణికి అంత సీన్ లేదులే, మజా ఉండదు, కిక్ రాదు అన్నాడు. మరి ఇప్పుడు అవినాష్ టాలెంట్ని కూడా అవమానించడమే కదా, ఇది ఇన్సల్ట్ చేశాడు కదా. అదే నబీల్ కంటే ఓ నుర్రుతా ఆ భాషలో వచ్చేస్తాడు కదా, సర్ర కర్ర అనుకున్న పక్షులు తోలే భాషలో రకరకాల విన్యాసాలు చేసుకుంటూ వచ్చేస్తాడు కదా. ఇక్కడ అవినాష్ కూడా మంచిగా ఆపర్చునిటీ వచ్చింది, వినియోగించుకోవట్లేదు ఆయన. ఇలా నబీల్ ఏంటి నబీల్ అలాగన్నావు, నేను చాలా హర్ట్ అయ్యాను, ఎంత కాదు ఆ ఫైర్ తేలాలి ఏంటయ్యా, నువ్వు ఆడితే గ్రేటు మేము ఆడితే కాదా, ఎలా అంటావు ఆ మాట,
నా ఎఫర్ట్స్ నువ్వు కించపరిచావు, అవమానించావు, తీసి పడేస్తావు అంటే నువ్వే పెద్ద పోటుగాడవా, వీరుడువా, అన్ని నువ్వే గెలిచేస్తావా, మాకు చేత కాదా? ఇది నేను ఎప్పుడు అంటే కదా అవినాష్ సేఫ్ గేమ్ అనే కష్టపడి ఆడాడు కదా. మన తేజ చెప్పాడే లేదా మనం ఎపిసోడ్ చూసే కాదు, ప్రస్తుతానికి ప్రోమో వరకు మాట్లాడితే ఆయన గెలిచినప్పుడు ఆ గెలుపుడు తక్కువ తీసి పడేసి అవమానిస్తే ఖచ్చితంగా ఫైర్ రావాలి. ఎందుకు రాదు? ఏంటి నబి నువ్వే ఒక్కడవే, నువ్వే రాసి పెట్టావా, అన్నీ నువ్వే గెలవాలి, ఇప్పుడు గెలవకూడదు, ఇప్పుడు టాలెంట్. వాస్తవాన్ని మీరు గమనిస్తే ఆ టాస్క్లో కూడా ఫస్ట్ ఆయన టాస్క్ అని చెప్పగానే కష్టమని పెదవి విరిచాడు. అంటే అవినాష్ కూడా లేదు, అందుకే నలుగురు కూడా కష్టమే అది. కొద్దిగా పజిల్ బుర్రగా షార్ప్గా ఉండాలి. అఫ్ కోర్స్ ఆయనే పెదవి విరిచాడు కానీ ప్రయత్నం చేశాడు. క్లూ ఇచ్చిన తర్వాత కొద్దిగా మరింత షార్ప్గా చేసి ఆడినట్టు ఉన్నాడు. బట్ ఆయన నబీల్ అలాగ అవమానించడమే తప్పు. సో అది రాంగ్. మరి ఆయన అయితే అనేస్తా ఉన్నాడు గబుక్కున. మళ్ళీ నేను అనలేదు, నేను ఎవరిని తక్కువ అని ఇదే చెప్తూ ఉంటాడు. అలాగే రెండో స్కోర్లో కూడా అవినాషే విన్ అవుతుంది. స్కోర్ ఉంది కదా, రోహిణి రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ చెప్పే స్కోర్, అందులో కూడా ఆయనే విన్ అవుతాడు. దాంతో ఏంటంటే ఫైనల్గా ఆయనకేమో కంటెండర్ అవుతాడు. ఈ అమ్మాయి ఏమో ఎవరు సారీ ఆవిడ రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. అవినాష్ ఏమో రెండో దాంట్లో కూడా స్కోర్ బోర్డు స్కోర్లు 6-4 6-4 అలాగ బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు కదా. ఇది ఒక సీజన్లో ఇచ్చారు. స్నేక్ దీనికి లాస్ట్ వరకు తీసుకెళ్ళాలన్నప్పుడు అర్జున్ అంబటి వాళ్ళు ఆడారు కదా లాస్ట్ దిశలో అలా బ్యాలెన్స్, అట్లాంటిది కొద్దిగా చిన్నది, అది అంత ఎత్తి ఉండేది. స్నేక్లోకి ఎగ్స్ వేయడం, బాల్స్ వేయడం, ఇప్పుడు ఆ టైప్లో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది కూడా ఇందులో కూడా అవినాష్ విన్ అవడంతో ఆయన కంటెండర్ అయ్యాడు. నబిల్కేమో బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి ఆయన అయితే తప్పేస్తారు. ఇవి లైవ్ అండ్ 2 ప్రోమోలకు సంబంధించి. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.